ఎన్నో ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి భారతీయులకి చెక్ పెట్టారా ట్రంప్ అంటే? యెస్, ఖచ్చితంగా. ఏదైతే వీసాలు ఉన్నాయో సుమారుగా 5.5 కోట్ల వీసాలని ఇప్పుడు స్క్రూటినీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా సరే నిబంధనలు మీరు అతిక్రమించారా? నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి గెట్ ఔట్ అనే విధంగా ఇప్పుడు ట్రంప్ సర్కార్ అయితే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో 50 లక్షల మంది భారతీయులకి ఇది ఒక ఎదురు దెబ్బ అన్నట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ టూరిజం, బిజినెస్ అలాగే విద్య కోసం బీ1, బీ2 విజిటర్ వీసాలు, అలాగే ఎఫ్1 విద్యార్థి వీసాలు, అలాగే హెచ్1బి వర్క్ వీసాతో పాటు ఉన్నటువంటి చాలామంది ఇండియన్స్కి ఇది పెద్ద ఎదురుదెబ్బ తగలబోతోంది. మరొకవైపు ఇప్పటికి మీరు వీసా కావాలని అప్లై చేసుకున్నా సరే అందని ద్రాక్షగా మారిపోయిందట. ఎందుకంటే జీవితకాలపు లేటుగా వస్తుందట వీసా అయితే. సో ఇప్పుడు అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడాలి, అక్కడ ఏదో చదువుకోవాలి, పై చదువులు చదవాలి, అక్కడ ఎంఎస్ చేయాలి అనేటువంటి కోరుకున్న వాటి ఆశావహులందరికీ కూడా ఇది నిజంగా ఒక ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. యెస్, ఆయన ట్రంప్ రెండోసారి అధికారం చేజిక్కించుకున్నటువంటి నాటి నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి ఎన్నో కఠినమైన నిర్ణయాలు భారతీయులకు నిజంగా చెంపపిట్లా ఉన్నాయి. నిజంగా ఎక్కడ కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ట్రంప్ నిర్ణయాలు. యెస్, డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. గత కొద్ది కాలంగా వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నటువంటి యుఎస్ తాజాగా మరో బాంబు పేల్చింది. మొత్తం 5.5 కోట్ల వీసాలను సమీక్షించేందుకు నిర్ణయం తీసుకుంది. ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల వివిధ దేశాల పౌరులతో పాటు చాలామంది భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.